ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? సీత కోసమేమో. కోసమే లేదా ఆ దొరస్తాని ఉంది, పిలుస్తాను, కూర్చోమ్మా. నాకేం కూర్చోడానికి కుర్చీ లేక గతి లేక ఈ కొంపకి రాలేదులే. ముందు ఆ మహాతల్లిని పిలు. సిగ్గు విడిచినమ్మ వీధందరికీ పెద్దని ఇటువంటి వాళ్ళంతా సీట్ లెక్క పట్టే దేశం ఇట్టా తగలడింది. కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? ఎందుకంటే అంత పెద్ద మాటలు. ఆహా, మరి ఆ మహాతల్లి చేస్తున్న పనిలో కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే సరి. పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగుడు నదిలి పీఠన పడుతుందా? వా, ఇంటి నిండా ఉన్నారు జనం, ఎందుకు ఇంత గడ్డి పెట్టచ్చుగా? సౌందర్య, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏ ఉన్నమాటగా అన్నాను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని నా మొగుడిని వల్ల వేసుకుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు? మాట్లాడవే. నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగుడే దొరికాడా? ఊళ్ళో ఎంతమంది లేరు? నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే, నీ మొగుడు కట్టేది కాశీ అయితే నా మొగుడు కట్టేది కాశీ అన్నావుగా. మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు? నా మొగుడు మీద కగబడ్డావు. కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా? ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా? పుట్టినరోజని పెరిగిన రోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటేసి తిరగడం నిజం కదా? చీటికి మాటికి వేళ పడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధమా? ఆహా, ఏం అడిగారండి మీరు? కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ఢమాల్ జెండా తీసి పారేసిందే. అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీ ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్. గిరీశం, మర్యాద, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గిరీశం గారు అని పిలవాలి. ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు. ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు? మా ఆవిడ మీ ఆయన కలిసి గోళ్ళకి గోపురాలకి తిరిగారా? అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా. మా ఆవిడ మీ ఆయన్ని వేళాపాళా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది. అదేగా మీ పాయింట్. ఎక్కడికి పిలిపించుకుంది? ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఎస్పీ గారేమనాలి? అయినా ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటేనండి అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక. చాలేవయ్యా, పెళ్ళాన్ని కాపురానికి పిలుచుకోలేక తవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు ఆగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బలి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాటనో? అవును, నేను ముసలాయన్నే. కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగలగొట్టాలనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను. అది నీ వల్ల కాదు, నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు. అందుకే ఓట్ల గిత్తల రంకెలేస్తున్నావు. చూడు, నీ పిచ్చి చేస్తల్ని వెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది. వెళ్ళు, బయటకు. ఇదిగో, నన్నేమనుకుంటున్నావో? నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మురిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కుంటాడు చెప్పురా. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి. అమ్మా సీత, దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకుంటామా? ఇది కూడా అంతే. ఎరా కుమారరత్నం, అవసరానికి ఆదుకున్న మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా. నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా. ఏవి లెవెలు, ఏవి కథ. ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు. అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుగా ఎదిగిపోయావురా. రేయ్, ఏ నుంచి అది నీ పెళ్ళాం, నువ్వు భర్తవి. మీ సంసారం మధ్యకి నేను రానంతే. నాన్న, నిజంగానా? నీ చూడరా. సీత!